ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దైవానుగ్రహం ప్రజల ఆశీస్సులతో మరింత కాలం దేశానికి నాయకత్వం వహించి భారతదేశాన్ని అభివృద్ధి పదంలో మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ తిరుపతిలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానమంత్రిగా అత్యధిక కాలం 12 సంవత్సరాల పాలన సాగించిన నేతల్లో ఒకరిగా నరేంద్ర మోడీ రికార్డు సృష్టించిన సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా తిరుపతిలో బీజేపీ సీనియర్ నాయకుడు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరంలో సీతారాముల వారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆరోగ్యాలు, శక్తి, ధైర్యం, మనోబలం ప్రసాదించి దేశ సేవకు మరింత కాలం అవకాశం కల్పించాలని భగవంతుని ప్రార్థించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చంద్రారెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ వేదికపై తన ప్రత్యేకతను చాటుకుంటోందని అన్నారు. దేశ భద్రత, ఆర్థిక అభివృద్ధి, మౌలిక వస్తువుల విస్తరణ, సంక్షేమ పథకాల అమలు, అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ట పెంపులో మోడీ ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని పొందుతూ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ స్ఫూర్తితో దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్న ప్రధాని మోడీ మరింత కాలం దేశానికి సేవలందించాలని ఆకాంక్షించారు. పేదల సంక్షేమం, యువతకు అవకాశాల కల్పన, మహిళా సాధికారత, డిజిటల్ భారత్ నిర్మాణం వంటి రంగాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు దేశ ప్రగతికి బలమైన పునాదులుగా నిలిచాయని తెలిపారు. భజన అనంతరం విచ్చేసిన భక్తులకు, భజన కళాకారులకు శ్రీవారి లడ్డు ప్రసాదాలు మరియు అన్న ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తూర్పు మండల అధ్యక్షులు ఆదం అనిల్ రెడ్డి, బీజేపీ తిరుపతి నార్త్ మండల అధ్యక్షులు లోక ప్రభాకర్ నాయుడు, బీజేపీ జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఎస్ మస్తాన్, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు మల్లారపు రవిప్రసాద్, బీజేపీ తిరుపతి సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి, సిద్ధవరం వెంకటాద్రి, ధనుంచిరెడ్డి, బండ్ల వీధి, మునెప్పగారి మున్నాదిరెడ్డి, కేఎన్ రాజా, కొండే చెంగారెడ్డి, మిట్టపల్లి బ్రహ్మానందం, మోహన్ రెడ్డి, మురళి, భజన కళాకారులు వాసుదేవరెడ్డి, పురుషోత్తం యాదవ్, పొన్నాల జయజరెడ్డి, పద్మావతి, లక్ష్మమ్మ, తొండమనాడు చంద్రశేఖర్ రెడ్డి, పార్వతి, జ్యోతి, విజయమ్మ, కోడూరు హరి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు ప్రధానమంత్రి పీఠం ఎక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా 12 సంవత్సరాల పాటు మన దేశాన్ని పాలించారు. 12 సంవత్సరాలు పూర్తయింది. దేశంలోనే మన దేశ ప్రధాని ఎక్కువ రోజులు నిరంతరంగా పాలించిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి పేరు మీద ఈరోజు స్థానిక పెద్దకాపు వీధిలోని భజన మందిరంలో నరేంద్ర మోడీ గారి పేరు మీద ప్రత్యేక అభిషేక పూజలు చేసి, నరేంద్ర మోడీ గారి పేరు మీద అర్చనలు చేసి, ఆయన ఆయురారోగ్యాలతో మన దేశ ప్రధానిగా ఇంకా మరెన్నో రోజులు మన దేశాన్ని పాలించి ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో తెచ్చేదానికి ఆయనకు మన శ్రీరామ భజన మందిరం రాముని ఆశీస్సులు, ఆయనకు శక్తి సామర్థ్యాలు కలిగించాలని ఈరోజు పూజలు చేశాము. దానికి ముఖ్య అతిథిగా మా రాష్ట్ర బీజేపీ నాయకులు చంద్రారెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ స్థానికులకు వివరించారు. ముఖ్యంగా కోవిడ్ టైంలో కూడా ఉచితంగా రేషన్ బియ్యం ఇచ్చి కోట్లాది మందికి ఆకలిని తీర్చిన మహానుభావుడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. అలాగే మహిళలకు ఎన్నో పథకాలు తెచ్చారు. అలాగే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చారు. మహిళలకు బహుర్భూమి పోయేదానికి కష్టంగా ఉందని కోట్ల మరుగుదొడ్లు కూడా నిర్మించారు. ఈరోజు సువర్ణ అధ్యాయం. 12 సంవత్సరాల ప్రజలందరూ, దేశ ప్రజలందరూ అభివృద్ధి పదంలో గడిచిన దానికి పండగ చేసుకుంటున్నారు. మా ప్రభుత్వం నరేంద్ర మోడీ సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. దానిలో బీసీ సోదరులకు ఒక సువర్ణాధ్యాయంలో మంచి కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమం మరి విశ్వకర్మ అని పథకాలు పెట్టి 18 కార్మికులకు, 18 కులాలకు కూడా ఒక్కొక్కటికి మేలు చేసేట్టుగా దేశవ్యాప్తంగా పెట్టారు. మరిచిపోలేం. అదేవిధంగా దేశ సరిహద్దు సమస్యలో కూడా ఏ దేశమన్నా ఉండి మనం దేశాన్ని కన్నెత్తి చూస్తే సరైన సమాధానం చెప్పేట్టుగా అది చైనా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఏదైనా సరే చెప్పేట్టుగా మన బలాన్ని పెంచుకునేటట్టుగా ప్రపంచ ప్రజలందరికీ నమ్మకం కలిగి నెంబర్ 1 దేశంగా తరించేట్టుగా మాతాకే జై. ఈరోజు దేశ పరిపాలనలో మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని, అదేవిధంగా సీఎంగా, ప్రధానమంత్రిగా 26 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒకరోజు కూడా సెలవు తీసుకోకుండా, ఒకరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా పనిచేసిన ప్రధానమంత్రి గారు మోడీ గారు 12 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి గత 48 సంవత్సరాలతో కంపేర్ చేస్తే దానికన్నా డబుల్ అయింది. 12 సంవత్సరాల్లో మనం ఎనర్జీలో
సోలార్ ఎనర్జీ దగ్గర 4 times పెరిగాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా సోలార్ ఎనర్జీ చాలా పెరుగుతూ ఉన్నది. బికాస్ ఆఫ్ ప్రధానమంత్రి పిఎం సూర్యఘర్ ప్రోగ్రాం వల్ల ఎక్కువ మంది సోలార్ ఎనర్జీ తీసుకుని దేశానికి సహాయపడుతూ వారు విద్యుత్తును వారు ఉత్పత్తి చేసుకునే విధానాన్ని ప్రతిపాదించి సక్సెస్ అయిన ప్రధానమంత్రి మోడీ గారు. అదేవిధంగా రైలు ఇంజన్లు, రైల్వే లైన్ డబుల్ టైం పెరిగింది ఈ 12 సంవత్సరాల పరిపాలనలో. కాబట్టి అభివృద్ధి విషయంలో తీసిపోకుండా అభివృద్ధి చెందింది దేశము. అదేవిధంగా రక్షణలో భారతదేశం ఈరోజు ఇంపోర్ట్ భారత్ మాతాకే జై. ఈరోజు మన నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పరిపాలనలో మన భారతదేశం ఎంత అభివృద్ధికి చెందిందంటే, అలాగే ఆయనకి ఇంకా శక్తిని ప్రసాదించి అలాని మేము కోరుకుంటూ, ఆ శక్తిని ఇంకా ఇవ్వాలని 100 సంవత్సరాలు ఆయన ఇదే ప్రధానమంత్రి మోడీ హయాంలో మన భారతదేశాన్ని నెంబర్ 1 స్థానంలో ఉంచాలని మేము అందరము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఆ ఏడుకొండల స్వామి ఆయనకు ఆశీస్సులు ఉండాలని, ఎన్నో ఇంకా 12 సంవత్సరాలు కాదు ప్రపంచంలోనే నెంబర్ 1. ఈరోజు సుదీర్ఘకాలంగా ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రికార్డు సృష్టించారు. ఎలక్షన్లో గెలిచి ఈరోజు 12 సంవత్సరాలు అత్యధికంగా రోజులు ఎటువంటి సెలవులు లేకుండా ఈరోజు పరిపాలించిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రికార్డుకి ఎక్కారు. దానికి సందర్భంగా ఇంకా ఇలా ఎన్నో సంవత్సరాలు ఆయన అనుభవాన్ని మన దేశానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో, ఆయన ఆయుష్ ఆరోగ్యం అన్నీ బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు దేశమంతటా గుడిలో అర్చనలు జరుగుతూ ఉంది. అలాగే మన స్థానిక తిరుపతిలో రామ భజన మందిరంలో ఈరోజు కార్యక్రమం మా ద్వారా జరిపించారు. జై శ్రీరామ్. ఈరోజు మన దేశ ప్రధాని గారు శ్రీ నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల సుదీర్ఘ ప్రధానమంత్రిగా చేస్తున్న ఘనత మన నరేంద్ర మోడీ గారికే తగ్గింది. అటువంటి గొప్ప నాయకుడికి ఆరోగ్య భాగ్యాలు భోగాలు కలగజేయాలని ఆ శ్రీ దేవదేవుని ఆశీర్వాదం అతనికి ఎల్లవేళలా ఉండాలని ఈరోజు మా శ్రీరామ మందిరంలో ఆయనకి పూజలు చేసి అతనికి అభిషేకం చేసి అందరికీ నైవేద్యం పంచడం జరిగినది, ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగినది. మన దేశ ప్రధాని గారు మన హైందవ ధర్మాన్ని నెలకొల్పుతూ శ్రీరామరాజ్యాన్ని